చిట్టమూరు మండలం పిట్టివానిపల్లి గ్రామంలో అనుమతులు లేకుండా వైద్యులు చెరువుల నిర్మాణం ఆపుకుంటే ఆత్మహత్యకు పాల్పడతామని పిట్టివానిపల్లి గ్రామస్తులు తహసీల్దార్ వినతి పత్రం అందజేశారు. గతంలో పలుమార్లు రెవెన్యూ అధికారులకు ప్రభుత్వ అనాదనం భూములు, పోరంబోకు భూములు ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసేందుకు జేసీబీలు తెచ్చిపెట్టి ఉన్నారని ఇటువంటి గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు తెలియజేశారు. అక్రమంగా చేపట్టిన రొయ్యల గుంటలను అదుపు చేయకపోతే కుటుంబ సభ్యులతో కలిసి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. ఈ మేరకు పురుగుమందు డబ్బాలను మీడియాకు చూపించారు. ఈరోజు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చిన అన్ని చేసినా కావాలని ఇటా చాడ పెట్టేసి మేము చేస్తామని చెప్పని అంటున్నారు. ఏ న్యాయ పరిష్కారం చేయలేదు. ఎంఆర్ఓ ఆర్డర్ ఇచ్చిన అంటున్నారు. మాకైతే అర్థం కాలేదు. మాకు కానీ అక్కడ కానీ గుంటలు చేస్తే ఖచ్చితంగా మా ఫ్యామిలీ అందరూ మొత్తం ఇండ్రు బాటలతో అక్కడే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాం. ఖచ్చితంగా చెప్తున్నాను 100%గా. ఈ న్యాయం మాత్రం ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా చేయాలా. ఎంఆర్ఓ మాకు పర్మిషన్ ఇచ్చేసినారు. మేము గుంటలు తోయేస్తామని చెప్పి జేసీ తీసుకొని పెట్టేస్తున్నారు. ఖచ్చితంగా అనేది ఎంఆర్ఓ గారు మాకు న్యాయం చేయాలా. మేము పలుమార్లు అర్జీ ఇచ్చుకున్నాము. పరిష్కారం ఏందని చెప్పి పిలిపించి ఇద్దరిని ఇరు వర్గాలను పిలిపించి ఏం చేయాలా, ఏంది ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి ఏ మాట లేదు. కానీ ఎంఆర్ఓ గారు మాకు పర్మిషన్ ఇచ్చేసారు. మేము రూల్ కూడా చేసుకోవాలా అని చెప్పి ఖచ్చితంగా ఇటాక్ తీసుకొచ్చాడు పెట్టినారు. న్యాయం మాత్రం ఖచ్చితంగా చేయకపోతే మాత్రం మా ఫ్యామిలీ అంతా ఆత్మహత్య చేసుకుని